హలో గాయస్, నేను నా ఫ్యామిలీ అంతా ఇప్పుడు ధర్మస్థలం వెళ్తున్నాం. సో గాయస్, ఇప్పుడే మేము ఎల్లంక బస్ ఎక్కి మెజెస్టిక్ వచ్చాము. మెజెస్టిక్లో ధర్మస్థలం బస్ ఉంది. ఆ బస్ ఎక్కి ధర్మస్థలం వెళ్దాం పదండి. హాయ్ చెప్పిన వాళ్ళంతా నా ఫ్యామిలీ. ఓకే, ఈ బస్సు హాఫ్ వేలో ఆపేశారు. మంచి నిద్రలో ఉన్న టీ అంత తాగదు. సో గైస్, చూసారుగా డాన్స్, అలా చేయకండి. గైస్, నైట్ అంతా జర్నీ చేసిన తర్వాత ఇప్పుడే ధర్మస్థలం రీచ్ అయ్యాం. 4 AM బస్ నుంచి ఇప్పుడే దిగి ఇంకా వెళ్ళి ఐ హ్యావ్ టు టేక్ ఏ షవర్ తీసుకొని ఇంకా దర్శనానికి వెళ్తాం. ఇక్కడ దగ్గరలో నేత్రావతి నది ఉంది. దర్శనానికి వెళ్లే ముందు ఆ నదిలో స్నానం చేసి వెళ్ళాలంటారు. సరే వెళ్దాం పదండి. మీరు నదికి పోయే ముందు ఏమైనా వాష్రూమ్ వెళ్ళాలని ఉంటే ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, అవి యూజ్ చేసుకోవచ్చు. నేత్రావతి నదికి వెళ్ళే దావ ఇది. ఇలాగే నేత్రావతి నదికి వెళ్ళాలన్నమాట. గైస్, ఇదే నేత్రావతి నది ఎంట్రన్స్. ఇక్కడ మీకు చాలా మంది భక్తులు ఈ నదిలో స్నానం చేస్తూ మీకు కనపడతారు. ఇప్పుడు మనం కూడా స్నానం చేసి దర్శనానికి వెళ్దాం పదండి. కార్తీక మాసంలో నది స్నానం చేసి గంగాదేవికి పూజలు పునస్కారాలు చేసి దీపార్చన చేసి అక్కడ నది స్నానం ఆచరిస్తారు. దాని వల్ల మంచిదైతుందని జనాల నమ్మకము. గైస్, మీరు ధర్మస్థలం స్ట్రీట్ లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మీకు కొనుక్కోవడానికి చాలా ఐటమ్స్ దొరుకుతాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. క్యూ ఫర్ దర్శన్. స్లిప్పర్స్ ఇక్కడ పెట్టాలి. పర్ పేర్ 1 రూపీస్ అంట. స్లిప్పర్స్ అన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. వెరీ అఫోర్డబుల్. ఇది తెల్లవారుజామున కాబట్టి చాలా ఫాగ్ కూడా ఉంది, అలాగే చలి కూడా వేస్తుంది, కానీ చూడడానికి చాలా బాగుంది. రష్ ఫుల్గా ఉంది. మీకు ఎంత రష్ ఉందో చూపిస్తా. క్యూ చాలా లాంగ్ ఉంది. గురించి నడుస్తూనే చూడొచ్చు క్యూ నా వెనకాల ఎలా ఉందో. క్యూలో నడుస్తుంటే పెద్ద ఫ్యాన్ కనపడింది. చూడండి ఎంత పెద్దగా ఉంది ఫ్యాన్. మీరు చూస్తుండొచ్చు, చాలా మంది అయ్యప్ప స్వామి మాలేసిన భక్తులు వస్తున్నారు. మీరు అభిషేకం చేయించాలనుకున్నా లేకపోతే ప్రసాదం తీసుకోవాలనుకున్నా ఇక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసి ఇండ్లు అనుకున్నా, కానీ ఇవన్నీ గుడికి సంబంధించినవి. మగవాళ్ళు దర్శనానికి వెళ్లే ముందు ఏదైనా షర్ట్ బనీన్ లాంటివి వేసుకుంటే తీసేయాల్సి ఉంటుంది. ఇక్కడ అన్నం పెడతారంట. అన్నపూర్ణ అని రాసినారు. మాకు దేవుడి దర్శనం బాగా జరిగింది. మీరు దర్శనం ఫినిష్ చేసుకుని బయటకు వచ్చాక వ్యూ ఇలా ఉంటుంది. గుడిలో దేవుడిని ఫోటో తీయడానికి అలౌ చేయరు, అందుకే దేవుడిని చూపించలేదు మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మాతో ఏదైనా చెప్పాలనుకుంటే కింద కమెంట్ చేయొచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో ఉండే మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని రీచ్ అవ్వచ్చు. అప్పటి వరకు ఇలాంటి ఎంటర్టైనింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం.